ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో కొంత శత్రుఘ్నులతో ఎక్కువగా దాడి చేస్తుంది, లాంగ్ రేంజ్ గన్స్ లో కూడా దాడులు చేస్తుంది. అందువల్లనే అక్కడ ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో అక్కడ కొంత ఎక్కువగా డ్యామేజ్ అవుతున్నాయి. శత్రుఘ్నులతో దాడులు జరిపితే అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూలిపోవడం, తర్వాత అక్కడ కొంతమంది బంకర్లో దాగున్నప్పటికీ కూడా మరి కొంతమంది గాయాలు అవటం, ఇప్పుడు మనకి అక్కడ నుంచి జమ్మూ అదేవిధంగా పంజాబ్ ఇటు రాజస్థాన్ కి సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి కొన్ని విజువల్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళు జరుపుతున్నటువంటి ఆ దాడుల్లో అంటే ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఎటువంటి నష్టం జరగలేదు. నిన్న రక్షణ శాఖ దాన్ని ఒక క్లారిటీ ఇచ్చింది మనకి. అప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ వల్ల వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం వల్ల అవి మధ్యలోనే ధ్వంసం అయ్యాయి. దానికి సంబంధించినటువంటి శకలాలను కూడా మన వాళ్ళు సేకరించారు, వాటిని యూఎన్ లో కూడా ఉంచబోతున్నారు. ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఎటువంటి నష్టం లేదు. కానీ బోర్డర్ లో ఈ యొక్క భూతల దాడులు ఏవైతున్నాయో అక్కడి నుంచి మోటార్స్ అదేవిధంగా శత్రుఘ్నులతో దాడులు జరుపుతున్నారు. అవి అమాయక ప్రజల మీద, తర్వాత సివిలియన్స్ మీద, వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి, కొందరికి గాయాలయ్యాయి. అయితే గత 3-4 రోజుల నుంచి జరుపుతున్నటువంటి దాడుల్లో సుమారు ఒక 30 మంది వరకు కూడా మరణించినట్లుగా రక్షణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో వాటిపైన అంటే ఇకపైన నష్టాన్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా చర్యలు చేపట్టాలి. 2 రోజులు ఈ విధంగా నిలువరించగలిగితే, యుద్ధం జరిగితే 2 రోజులు గనక ఆపగలిగితే, ఇట్లాంటిది ఉంటే ఇండియాదే పై చేయని చెప్తా ఉన్నారు. ఎట్లా అది అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ట్రైలర్ కే ఆర్థికంగా కూడా పాకిస్తాన్ కుదేలైపోయిన పరిస్థితి, వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, అడుక్కు తినే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ప్రజలకు విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు, ప్రపంచ బ్యాంకుకు మీరు ట్యాగులు చేయండి, మాకు అప్పు ఇవ్వండి అని చెప్పేసి అట్లాంటి పరిస్థితి. సో ఆర్థికంగా ఇబ్బంది ఉంటుందా, లేదంటే ఎట్లా ఉంటుంది? అన్ని రకాలుగా పాకిస్తాన్ కి సంబంధించి అన్ని రకాలుగా ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాం అక్కడ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు మొత్తంగా కూడా కుప్పకూలిపోయాయి. 3,000 కన్నా ఎక్కువగా విత్డ్రా చేయకూడదని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక శాఖ విడుదల చేసినటువంటి ఒక ప్రకటన మనం చూస్తే ఈ యొక్క యుద్ధానికి మీరు విరాళాలు ఇవ్వండి, ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంటూ ఆర్థిక శాఖ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేసిందంటే అది ఎంత ఆర్థికంగా కుదేలైంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క ఆర్థికంగా కుదేలు కావటం కాకుండా ఇప్పుడు ఈ దాడుల వల్ల జరిగినటువంటి నష్టం కానీ, లేకపోతే అక్కడ వాళ్ళకి గాయపడిన వారికి కానీ వాళ్ళకి చికిత్స పొందడానికి హాస్పిటల్స్ కానీ, తర్వాత మందులకు కానీ ఇంకా ఎక్కువ ధనం కావాల్సి ఉంటుంది. అందుకే వాళ్ళు వరల్డ్ బ్యాంక్ తర్వాత ఇతర బ్యాంకులందరినీ ఆశ్రయించి మాకు సహాయం చేయండి అని అర్థిస్తున్నారు. సో 1-2 రోజులకే ఈ పరిస్థితి పాకిస్తాన్ కు వచ్చిందంటే ఇది ఇంకా కొనసాగితే ఒక వారం 10 రోజులు కనుక కొనసాగితే అసలు మొత్తంగా కూడా పాకిస్తాన్ సరెండర్ అయ్యే అవకాశం ఉంది, మొత్తం జీ హుజూర్ అయ్యే అవకాశం ఉంది అన్నదే